మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటున్నాం కదా, అంటే సాధారణంగా వయసు బల్ల కొద్దీ మూత్రం అనేది స్పీడ్ తగ్గుతూ ఉంటది. కొంతమందిలో యాక్చువల్గా దగ్గిన తుమ్మిన మూత్రం కూడా లీక్ అవుతుంటది. యాక్చువల్గా యూరాలజీలో కానీ ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీల పాత్ర ఏ రకంగా క్రమంగా పెరుగుతూ వస్తుంది, దీని గురించి వివరించారు. యాక్చువల్గా బీపీహెచ్ అంటామండి. ప్రోస్టేట్ పెరుగుదలని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటాం. ఇందులో ఇంటర్వెన్షన్ తాలూకు రోల్ చాలా పెరుగుతుంది ఇప్పుడు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే కన్వెన్షనల్ ప్రోస్టేట్ ట్రీట్మెంట్స్, ప్రోస్టేట్ సైజ్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల ఆ ప్రోస్టేట్ గ్రంథి మధ్యలో నుంచి మన యూరిన్ వెళ్ళే పైపు వెళ్తుందండి. సో ఈ ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల పైపు బ్లాక్ అయిపోవడం, యూరిన్ ద్వారా చిన్నగా రావడం, యూరిన్ వెళ్ళాలంటే చాలా గట్టిగా బిగపట్టి వెళ్ళడం, వెళ్ళినా కానీ యూరిన్ మొత్తం వెళ్ళకపోవడం, కొంత పార్ట్ యూరిన్ ఉండిపోవడం, అలా ఉండిపోవడం వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇవన్నీ ఆస్కారం ఉంటుంది. సో ఆ పైపుని మనం ఓపెన్ చేయాలి. సో అంటే ప్రోస్టేట్ సైజు తగ్గించాలి. ఇప్పుడు వరకు సర్జరీ టీయూఆర్పి అని చెప్పి సర్జరీ చేసి ఆ ప్రోస్టేట్ని కట్ చేసి తీస్తారు. ఇందులో ఉండే ముఖ్య ఇబ్బందులు ఏంటి అంటే ఈ టీయూఆర్పి చేయడం వల్ల ఏంటంటే సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒకసారి టీయూఆర్పి చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇంకా సెక్స్లో పాల్గొనలేరండి. అదే చిన్న వయసులో ఎవరైనా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఈ ఇబ్బందులు వస్తే కనుక వాళ్ళు కొంచెం సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. అండ్ కోమార్బిడిటీస్ అంటే వీళ్ళకి ఎవరికైనా లంగ్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అనస్థీషియాకి పనిచేయాలంటే మళ్ళీ ఈ సర్జరీ చేయడానికి అవ్వదు. బ్లడ్ థిన్నర్స్ ఏదైనా కారణం వల్ల హార్ట్లో స్టెంట్లు పెట్టారు, లేకపోతే బ్రెయిన్లో స్టెంట్లు పెట్టారు, ఈ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, రక్తం పలచబడడానికి వాడే మందుల మీద ఉన్నారు అంటే మళ్ళీ ఈ రెగ్యులర్ సర్జరీ చేయడానికి అవ్వదు. మళ్ళీ ప్రోస్టేట్ సైజ్ పెద్దది ఉంది, 100 గ్రాముల కన్నా పెద్దది ఉన్నది అన్న ఈ రెగ్యులర్ సర్జరీ చేయడానికి అవ్వదు. ఇవన్నీ కాంప్లికేషన్స్ని అధిగమించేదే ప్రోస్టేట్ ఆర్టరీ హైపర్ప్లేసియా. 0 సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్, రొటీన్గా సెక్స్లో పాల్గొవచ్చు. ప్రోస్టేట్ సైజ్తో సంబంధం లేదు, 100 గ్రాములు ఉన్నా, 200 గ్రాములు ఉన్నా, 300 గ్రాములు ఉన్నా మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, అయినా ఇష్యూ లేదు. వాళ్ళకి ఏదో హార్ట్ ఇష్యూ, మేజర్ లంగ్ ఇష్యూస్ ఉన్నాయి, అనస్థీషియాకి పనికిరారు, మనకి అనస్థీషియా అక్కర్లేదు. సో అసలు ఈ ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది ఉండదు. సో ఈ అన్ని అడ్వాంటేజెస్ మనకి ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం. అంటే ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల ప్రోస్టేట్ తాలూకు సైజుని ష్రింక్ చేస్తున్నాం. ఇందాక మనం ఫైబ్రాయిడ్ సైజ్ ఎలా ష్రింక్ చేస్తామో అలాగే ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలు మాత్రమే బ్లాక్ చేస్తే ప్రోస్టేట్ సైజ్ ష్రింక్ అవుతుంది. ఆ ష్రింక్ అయ్యేటప్పటికి యూరిన్ వెళ్ళే దారి ఓపెన్ అవుతుంది. దానివల్ల యూరిన్ అది ఫ్రీగా వెళ్ళగలుగుతారు, ఏం ఇష్యూ ఉండదు. ఈ ఎడిషనల్ అడ్వాంటేజెస్, యాడెడ్ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల వెస్ట్లో చాలా పికప్ అయింది. ఎందుకంటే వెస్ట్లో దే వాంట్ టు రిమైన్ సెక్షువల్లీ యాక్టివ్. వాళ్ళు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా కూడా చాలామంది దే వాంట్ టు రిమైన్ సెక్షువల్లీ యాక్టివ్ కాబట్టి వాళ్ళు చాలా వరకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ని పికప్ చేస్తున్నారు. దానికి ఉండే మిగతా అడ్వాంటేజెస్ వల్ల కూడా ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ చాలాసార్లు సర్జరీకి కుదరనివి కూడా యూరాలజిస్టులు మా దగ్గరికి ఎంబలైజేషన్కి పంపిస్తూ ఉంటారు.